హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్విక్ రివిజన్లో భాగంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి 8th క్లాస్ సోషల్లో సెకండ్ పార్ట్ రివిజన్ చేసుకుందాం. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ వీడియో చేశాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ పార్ట్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ నా ఛానల్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు తెలియజేయండి. సో 8th క్లాస్ సోషల్లో సెకండ్ పార్ట్లో 12th లెసన్ వచ్చేసి హైదరాబాద్ రాష్ట్రంలో స్వతంత్ర ఉద్యమం. ఇందులో ఫస్ట్ పాయింట్, హైదరాబాద్ నిజాంలు బ్రిటిష్ వైస్రాయ్కి లోబడి ఉంటూ బ్రిటిష్ విధానాలను పాటించేవాళ్ళు. ఇటువంటి రాజ్యాలలో వైస్రాయ్ రెసిడెంట్లను నియమించేవాళ్ళు. ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్, అఘోరనాథ్ చట్టోపాధ్యాయ హైదరాబాద్ జాతీయవాదాన్ని మేల్కొల్పడంలో చాలా మంది విద్యావంతులు కాంగ్రెస్ పట్ల ఆకర్షితులయ్యారు. నెక్స్ట్ హైదరాబాద్కు చెందిన ముల్లా అబ్దుల్ కయ్యూమ్ కాంగ్రెస్కు ప్రధాన మద్దతుదారుడు. నెక్స్ట్, ముల్లా అబ్దుల్ కయ్యూమ్ అంజుమాన్ ఏ మారేఫ్ అనే సంస్థను స్థాపించిండు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, జాతీయవాదాన్ని ప్రచారం చేసిన దినపత్రికలు ఏవంటే, ఒకటోది హైదరాబాద్ టెలిగ్రాఫ్, రెండవది డెక్కన్ స్టాండప్ అండ్ మూడోది ముస్లిం ఈ సఫిక్. ఈ 3 దినపత్రికలు. నెక్స్ట్ చాదర్ఘడ్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చికి చెందిన రెవరెండ్ గిల్డర్ వంటి క్రైస్తవ మత బోధకులు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు. నెక్స్ట్, 1892 సంవత్సరంలో హైదరాబాద్లో ఆర్య సమాజం ఏర్పడింది, గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్, సామాజిక మత సంబంధ చైతన్యానికి ఆర్య సమాజం దోహదం చేసింది. నెక్స్ట్ రాష్ట్రంలో ఫ్యూడల్ వ్యవస్థ. నిజాంలు మొదట్లో మొఘల్ చక్రవర్తుల క్రింద ప్రాంతీయ గవర్నర్లుగా ఉండేవాళ్ళు. నెక్స్ట్, తెలంగాణలో ముఖ్యమైన సంస్థానాలు: 1 వనపర్తి, 2 గద్వాల, 3 కొల్లాపూర్, 4 ఆత్మకూర్, నెక్స్ట్ 5 దోమకొండ, 6 సిర్నపల్లి, 7 పాల్వంచ, 8 పల్లాదుర్గం. నెక్స్ట్, కాంగ్రెస్ నేతృత్వంలోని జాతీయ ఉద్యమాన్ని 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వ్యతిరేకించాడు. ఇక్కడ ఫార్మానాలు అంటే రాజ ఆజ్ఞలు అని అర్థం, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, 7వ నిజాం రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలను నిషేధిస్తూ అనేక ఫార్మానాలు జారీ చేసిండు. నెక్స్ట్, నిజాం వంశస్థులు ముస్లింలు, వీరు డెక్కని ఉర్దూను మాట్లాడేవాళ్ళు. నెక్స్ట్, హైదరాబాద్ అధికారిక భాష వచ్చేసి ఉర్దూ ఉండేది అప్పట్లో. నెక్స్ట్, ఈ రాజ్యంలో అధిక శాతం ప్రజలు హిందువులు, వీళ్ళు తెలుగు, కన్నడ, మరాఠీ మాట్లాడేవాళ్ళు. నెక్స్ట్ ఉన్నతాధికారులలో 90%కి పైగా ముస్లింలు ఉండేవాళ్ళు. నెక్స్ట్, ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయం వరకు బోధన మాధ్యమంగా ఉర్దూ ఉండేది, అంటే పుస్తకాలలో. నెక్స్ట్, 1941 నాటికి కూడా రాష్ట్రంలో విద్యావంతులు 9.3% మాత్రమే ఉన్నారు. అందులో మహిళలు వచ్చేసి 4.3% మాత్రమే విద్యావంతులుగా ఉన్నారు. నెక్స్ట్, ట్రావన్కోర్ రాజ్యంలో 47.7% అక్షరాస్యత, బరోడా రాజ్యంలో 23% అక్షరాస్యత, అలాగే మైసూర్ రాజ్యంలో 12.2% అక్షరాస్యత ఉండేది. ఇంపార్టెంట్, అవి గుర్తుంచుకోవాలి. ఇతని చివరి నిజాం అంటే 7వ నిజాం 1911 నుంచి 1948 అతని పాలనా కాలం. హైదరాబాద్ రాష్ట్రంలో ఆఖరి పాలకుడు 7వ నిజాం అంటే 10వ రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 1911 నుంచి 1948 పరిపాలన కాలం, అంటే 37 సంవత్సరాలు పాలించిండు. నెక్స్ట్ నిజాం సాగర్, ఆలీ సాగర్ వంటి పెద్ద సాగునీటి పథకాలకు రిజర్వాయర్లను రూపకల్పన చేసింది సర్ ఎం విశ్వేశ్వరయ్య. ఇది గుర్తుంచుకోవాలండి. నిజాం సాగర్, ఆలీ సాగర్ వంటి పెద్ద సాగునీటి పథకాలకు రిజర్వాయర్లను రూపకల్పన చేసింది సర్ ఎం విశ్వేశ్వరయ్య. నెక్స్ట్, నిజాం కాలంలోని ముఖ్యమైన పరిశ్రమలు చూసుకుంటే, 1 సింగరేణి గనులు, 2 నిజాం చక్కెర కర్మాగారం, నెక్స్ట్ 3వది ఆజాం జాహీ మిల్స్, 4వది సిర్పూర్ కాగిత పరిశ్రమ. నెక్స్ట్,
₹1,00,00,000 మూలధనంతో పారిశ్రామిక ట్రస్ట్ నిధిని స్థాపించాడు. నెక్స్ట్ 1941లో హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ SBH ఇప్పుడు ఎస్బీఐలో విలీనమైంది. 1941లో SBHను స్థాపించిండు. నెక్స్ట్ హైదరాబాద్ రాష్ట్ర రూపాయి వచ్చేసి ఉస్మానియా సిక్కా. ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వీరి కాలంలో ప్రముఖ కట్టడాలు వచ్చేసి ఉస్మానియా ఆసుపత్రి, రెండవది ఉస్మానియా విశ్వవిద్యాలయం, మూడవది హైకోర్టు, నాలుగవది రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం, ఐదవది యునాని ఆసుపత్రి, ఆరవది జూబ్లీ హాల్, ఏడవది టౌన్ హాల్ అంటే అసెంబ్లీ, ప్రస్తుత అసెంబ్లీ, ఎనిమిదవది హైదరాబాద్ మ్యూజియం. నెక్స్ట్ 1941లో పురావస్తు శాఖ ఏర్పాటు చేశాడు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఆంధ్ర జన సంఘం గ్రంథాలయ ఉద్యమం వచ్చేసి 1901లో హైదరాబాద్లో ఆంధ్ర భాషా నిలయంను స్థాపించిన వారు 1వ వార్డు కొమర్రాజు, నెక్స్ట్ నాయని వెంకట రంగారావు, నెక్స్ట్ రావిచెట్టు రంగారావు, నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు, ఈ నలుగురు. నెక్స్ట్ 1921 వివేకవర్ధిని కళాశాలలో ఒక వ్యక్తి తెలుగులో తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. నెక్స్ట్ 1924లో మాడపట్టి హనుమంతరావు మరికొంతమందితో కలిసి ఆంధ్రజన సంఘాన్ని ఏర్పాటు చేసిండు. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ ఆంధ్రజన సంఘం ద్వారా 4,000 పాఠశాలలు ప్రారంభించబడ్డాయి. ఇంపార్టెంట్ అండి ఇవి రెండు. నెక్స్ట్ ఆంధ్ర మహాసభ AMS 1930లో స్థాపించబడింది. వివిధ వర్గాల నాయకులు ఒక పెద్ద సంఘంగా ఏర్పడాలని 1930లో ఆంధ్ర మహాసభ ఏర్పడింది. ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ ఆంధ్ర మహాసభలో ముఖ్యమైన నాయకులు ఎవరంటే మాడపాటి హనుమంతరావు, నెక్స్ట్ రావి నారాయణ రెడ్డి. ఇంపార్టెంట్, వీళ్ళు గుర్తించుకోవాలి వీళ్ళ పేర్లు. నెక్స్ట్ ఆంధ్ర మహాసభ ముఖ్యమైన కోరికలు 1935లో 1వది నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలి, 2వది మాతృభాష అంటే తెలుగులో విద్యా బోధన జరగాలి, నెక్స్ట్ బాల్య వివాహాలను నిరోధించాలి, నెక్స్ట్ 4వది జాగిర్ ప్రాంతాలలో ప్రజల చట్టబద్ధ హక్కులను రక్షణగా కల్పించాలి, నెక్స్ట్ 5వది స్థానిక ప్రజా ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి, 6వది అంటరానితనాన్ని నిషేధించాలి, అంటరాని వాళ్లకు సమాజంలో గౌరవప్రదమైన స్థానం కల్పించాలి. నెక్స్ట్ గోల్కొండ పత్రిక సురవరం ప్రతాపరెడ్డి ప్రజలలో జాతీయ భావాలను రగిల్చాడు. ఇంపార్టెంట్ అండి ఇది. గోల్కొండ పత్రిక స్థాపకుడు సురవరం ప్రతాపరెడ్డి. నెక్స్ట్ ఆంధ్ర మహాసంఘం యొక్క ముఖ్య ఉద్దేశం విద్య అండ్ సాహితీ వేదికలు. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్య మరియు సాహితీ వేదికలు. నెక్స్ట్ హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ 1938 సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఆవిర్భవించింది. ఇంపార్టెంట్. 7వ నిజాం జాతీయ గీతాన్ని వందే మాతరంని నిషేధించాడు. జాతీయ గేయాన్ని వందే మాతరంని నిషేధించాడు. ఎవరంటే 7వ నిజాం. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులు స్వామి రామానంద తీర్థ ఒకరు. అందులో ఒకటి బి రామకిషన్ రావు, 2 జమలాపురం కేశవరావు, 3వ అతను KV రంగారావు, 4వ అతను KV నరసింగారావు. నెక్స్ట్ కొండా లక్ష్మణ బాపూజీ గురించి చూస్తే ఇతని జిల్లా వచ్చేసి నిజామాబాద్ జిల్లా, తాలూకా ఆర్మూరు. కుల వివక్షతతో కూడుకున్న గ్రామీణ నేపథ్యంలో కొండా లక్ష్మణ బాపూజీ ఎదిగాడు. నెక్స్ట్ ఈయన నిజాంని భౌతికంగా నిర్మూలించడానికి బాంబులు వేయటంలో ప్రజలకు శిక్షణ ఇచ్చాడు. నెక్స్ట్ ఈయన వృత్తి లాయర్. కొండా లక్ష్మణ్ బాపూజీ లాయర్. విసునూరు రామచంద్రారెడ్డిపై అనేక కేసులలో అతడు ప్రజల తరపున వాదించాడు. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. నెక్స్ట్ తెలంగాణ సాయుధ పోరాటం 1946 నుంచి 51. 1929 నుంచి పటేల్ పట్వారీలు, దేశ్ముఖ్లు, రెవెన్యూ, పోలీసు అధికారుల దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడటానికి నల్గొండ, పిల్లలమరి, కరీంనగర్ వంటి ప్రాంతాలలో రైతు సంఘాలు ఏర్పడ్డాయి. నెక్స్ట్ ఆంధ్ర మహాసభ AMS కిసాన్ సభలలో పనిచేస్తున్న కమ్యూనిస్టులు 1946లో అంతిమంగా వెట్టికి వ్యతిరేకంగా దున్నేవానికి భూమి అంటూ విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టినారు. నెక్స్ట్
విష్ణూరు రామచంద్రారెడ్డిపై ఆకృత్యాలపై ఏఎంఎస్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఆంధ్ర మహాసభ విష్ణూరి రామచంద్రారెడ్డిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఇక్కడ దొడ్డి మల్లయ్య నాయకత్వంలో ఆంధ్ర మహాసభ కార్యకర్తలు గడి ముందుగా వెళుతున్నారు. నెక్స్ట్ విష్ణూరు రామచంద్రారెడ్డి అనుచరుడైన మిస్కిన్ అలీ గోడ రంధ్రంలో నుంచి కాల్పులు జరపగా తుపాకీ గుండు తగిలి దొడ్డి కొమరయ్య అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన 1946 జూలై 4న జరిగింది. నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్ ఏరియా అండి, ఒకసారి గుర్తించుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ దొడ్డి కొమరయ్యను చంపిందేమో మిస్కిన్ అలీ. ఎప్పుడు 1946 జూలై 4న గుర్తించుకోని ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 1946 జూలై 4న జరిగిన సంఘటనతో తెలంగాణ సాయుధ పోరాటం మొదలైంది. ఎప్పుడు మొదలైందంటే 1946లో జరిగిన సంఘటన వలన. ఇందులో నెక్స్ట్ దేశ్ముఖ్లను తరిమివేసి గ్రామ పంచాయతీల ద్వారా పాలన, నెక్స్ట్ గ్రామాల రక్షణకు గెరిల్లా దళాలు, నెక్స్ట్ ప్రజల సమస్యల పరిష్కారానికి గ్రామ రాజ్య సంఘాలు, నెక్స్ట్ పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బుర్రకథలు ఏర్పడ్డాయి. నెక్స్ట్ నల్ల నరసింహులు వెట్టి నుంచి విముక్తి అయిన వాళ్లతో దళాలను ఏర్పాటు చేసి ప్రజా ఉద్యమం బలోపేతం కావడానికి దోహదం చేసిండు. నెక్స్ట్ దళాల మార్గదర్శకత్వంలో సంఘాలు సమాంతర ప్రభుత్వానికి ప్రజా న్యాయస్థానాలను నిర్వహించారు. నెక్స్ట్ ఈ విధంగా ఆనాటి నల్గొండ, వరంగల్ జిల్లాలో నిజాం పాలన అంతమై ఆ స్థానంలో సంఘ పాలన నెలకొంది. నెక్స్ట్ తెలంగాణ ప్రాంతాన్ని తెలుగు మాట్లాడే ఇతర ప్రాంతాలతో కలిపి విశాలాంధ్ర ఏర్పాటు చేశారు. నెక్స్ట్ మతతత్వ ముస్లింలు ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనే సంస్థ ఏర్పాటు చేశారు. నెక్స్ట్ రజాకారుల ఉద్యమాలు సంఘటనలు. ఒకటోది వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఎగరవేస్తూ బత్తిని మొగలయ్యను రజాకారులు చంపేశారు. బత్తిని మొగలయ్య ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ సిద్దిపేట జిల్లాలో బైరాన్పల్లిలో గ్రామంలో అనేక మందిని రజాకారులు చంపేశారు. నెక్స్ట్ ఇక్కడ రావి నారాయణ రెడ్డి 1936లో రాజ్యాంగ సవరణలను ప్రతిపాదించాడు. నెక్స్ట్ భారత కమ్యూనిస్టు పార్టీ హైదరాబాద్ శాఖ తెలంగాణ స్వతంత్ర పోరాటంలో ఇతడు వ్యవస్థాపక సభ్యుడు. ఇంపార్టెంట్. నెక్స్ట్ రైతాంగ పోరాటాన్ని నిజాం ప్రభుత్వాన్ని తొలగించడానికి జరుగుతున్న ప్రజాస్వామిక ఉద్యమాన్ని ఇతడు కలిపాడు. నెక్స్ట్ భారతదేశంలో విలీనం చూసుకుంటే రామానంద తీర్థ నాయకత్వంలోని హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ 1947లో అనేక ఉద్యమాలు నిర్వహించింది. నెక్స్ట్ 1947 నాటి గృహమంత్రి అంటే హోమ్ మినిస్టర్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంపార్టెంట్ బిట్ అండి ఇది, హైదరాబాద్ సాయుధ దళాలను పంపించాడు. హైదరాబాద్కు సాయుధ దళాలను పంపించాడు. ఎప్పుడంటే 1947 నాటి గృహమంత్రి. నెక్స్ట్ 1948 ఇంపార్టెంట్ బిట్. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ భారత్లో విలీనమైంది. నెక్స్ట్ భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన తర్వాత నిజాం పాలన అంతమైంది. నెక్స్ట్ హైదరాబాద్కి రాజ్ ప్రముఖ్ అంటే రాష్ట్ర ప్రతినిధిగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కొనసాగుతూ భారత ప్రభుత్వం సలహా మేరకు నడుచుకోవాలి. నెక్స్ట్ 1952లో ఎన్నికలు జరిగాయి. నెక్స్ట్ 1952 హైదరాబాద్ రాష్ట్రానికి బూరుగుల రామకృష్ణారావు మొదటి ముఖ్యమంత్రి అయ్యిండు. ఎప్పుడంటే 1952, ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ 1956 వరకు నిజాం రాజ ప్రముఖగా కొనసాగాడు. 1956 వరకు నిజాం రాజ ప్రముఖగా కొనసాగాడు. నెక్స్ట్ రాజ్ ప్రముఖ్ స్థానంలో రాష్ట్రపతి నియమించే గవర్నర్లు వచ్చారు, ప్రస్తుతం ఉన్న గవర్నర్లు. నెక్స్ట్ పెద్ద మనుషుల ఒప్పందం ఆధారంగా 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఇవండి 12వ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ 13వ లెసన్ వచ్చేసి భారత రాజ్యాంగం.
ఇందులో రాజ్యాంగ తొలి ప్రతులు చూస్తే స్వతంత్రం రాకముందే 1928లో మోతీలాల్ నెహ్రూ భారత జాతీయ కాంగ్రెస్కి చెందిన మరో 8 మందితో కలిసి భారతదేశ రాజ్యాంగాన్ని రాశారు. ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ రాసింది ఎవరంటే మోతీలాల్ నెహ్రూ 1928లో. నెక్స్ట్ 1931లో కరాచీ సమావేశంలో భారత రాజ్యాంగం ఎలా ఉండాలో భారత జాతీయ కాంగ్రెస్కు ఒక తీర్మానం చేసింది. నెక్స్ట్ ఈ రెండు పత్రాలు కూడా సార్వజనీన వయోజన ఓటు హక్కు అంటే స్వేచ్ఛ, సమానత్వ హక్కు అన్న వాటికి కట్టుబడి ఉన్నాయి. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఈ క్రింది ఫోటోలో ఒకరికొకరు అభివాదం చేసుకుంటున్న రాజ్యాంగ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ బిఆర్ అంబేద్కర్లు నియమించబడ్డారు. నెక్స్ట్ రాజ్యాంగ సభకు 1946 జూలైలో ఎన్నికలు జరిగాయి. నెక్స్ట్ రాజ్యాంగ సభ మొదటి సమావేశం 1946 డిసెంబర్లో జరిగింది. 1947 ఆగస్టులో దేశ విభజనతో రాజ్యాంగ సభను కూడా భారతదేశ, పాకిస్తాన్ రాజ్యాంగ సభలుగా విభజించారు. నెక్స్ట్ భారత రాజ్యాంగ సభలో 299 సభ్యులు ఉన్నారు. నెక్స్ట్ ఈ సభ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. దీనికి గుర్తుగానే మనం ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. నెక్స్ట్ ఈ 299 సభ్యుల్లో కేవలం 15 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. వాళ్ళల్లో దుర్గాబాయి దేశ్ముఖ్ ఒకరు. నెక్స్ట్ 3 సంవత్సరాల కాలంలో 114 రోజుల పాటు సభ్యులు చర్చలు జరిపి వీటిని రాజ్యాంగ సభ చర్చలు అని అంటారు. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. 3 సంవత్సరాల కాలం అంటే 114 రోజులు కాలంలో 114 రోజులు జరిసిండ్రు. నెక్స్ట్ రాజ్యాంగ ఆశయాలు, హామీలు. మహాత్మా గాంధీజీ రాజ్యాంగ సభలో సభ్యుడు కాదు. 1931లో యంగ్ ఇండియా అన్న పత్రికలో రాస్తూ రాజ్యాంగం నుంచి తాను ఏమి ఆశిస్తున్నాడో గాంధీజీ పేర్కొన్నాడు. నెక్స్ట్ కేంద్రం ప్రభుత్వ చట్టాలకు ఉదాహరణ సైన్యం, రైల్వే. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వ చట్టాలకు పోలీసు, రోడ్డు రవాణా, పాఠశాలలు. నెక్స్ట్ కేంద్ర పార్లమెంటులో లోక్సభ, రాజ్యసభ అను 2 సభలు ఉంటాయి. లోక్సభను భారతదేశ ప్రజలందరూ ఎన్నుకుంటారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యులను రాష్ట్ర శాసనసభలు ఎన్నుకుంటాయి. నెక్స్ట్ మన దేశంలో ప్రజాస్వామ్యం 3 అంచెలలో ఉంది. 1 దేశ స్థాయిలో పార్లమెంటు, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర శాసనసభ, జిల్లా స్థాయిలో పంచాయతీ రాజ్ వ్యవస్థ అనే 3. నెక్స్ట్ 4వది రాజ్యాంగాన్ని సంరక్షించడానికి కొన్ని స్వతంత్ర సంస్థల నుండి రాజ్యాంగం పొందుపరిచింది. నెక్స్ట్ న్యాయ వ్యవస్థ, న్యాయస్థానాలు. ప్రభుత్వాల ఖర్చును పర్యవేక్షించే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఎన్నికల సంఘం. ఇది ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తూ రాష్ట్రపతికి నేరుగా నివేదించాలి. నెక్స్ట్ 2013 మన రాజ్యాంగాన్ని 99 సవరణలు చేశారు. 2013 వరకు 99 సవరణలు చేశారు. ఇక్కడ మంత్రి పేరు, హోదా చూసుకుంటే అప్పటి మంత్రులు వాళ్ళ యొక్క హోదాలు చూసుకుంటే జైరామ్ దాస్ దౌలత్ రామ్ ఆహార వ్యవసాయ శాఖ మంత్రి, రాజ్ కుమారి అమృత్ కౌర్ ఆరోగ్య శాఖ మంత్రి, జాన్ మతాయ్ ఆర్థిక శాఖ మంత్రి, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధాని, జగ్జీవన్ రామ్ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు అప్పుడు. ఇవ్వండి 13th లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి 14th లెసన్. నెక్స్ట్ 14th లెసన్ వచ్చేసి పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ పాత పార్లమెంటు భవనం పేరు సంవిధాన్ సదన్. నెక్స్ట్ కొత్త పార్లమెంటు భవనం పేరు పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోవాలి సంవిధాన్ సదన్ అనేది. నెక్స్ట్ 1986లో జాతీయ విద్యా విధానాన్ని పార్లమెంటు రూపొందించింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ 2009లో పార్లమెంటు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు బాలల హక్కు అనే చట్టాన్ని చేసింది. ఎప్పుడంటే 2009లో
ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు బాలల హక్కు అనే చట్టాన్ని చేసింది. నెక్స్ట్ పార్లమెంటులో రెండు సభలు ఉన్నాయి. అవి రాజ్యసభ ఎగువ సభ అంటారు రాజ్యసభని, లోక్సభ అనేది దిగువ సభ అని అంటారు. నెక్స్ట్ లోక్సభ సభ్యులు నేరుగా ప్రజల ద్వారా ఎన్నిక అవుతారు. వీటిని ప్రత్యక్ష ఎన్నికలు అంటారు. నెక్స్ట్ రాజ్యసభ సభ్యులను రాష్ట్ర శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు. వీటిని పరోక్ష ఎన్నిక అని అంటారు. రాజ్యసభలో అత్యధికంగా 250 మంది సభ్యులు ఉండవచ్చు. రాజ్యసభ సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. ప్రతి 2 సంవత్సరాలకు 1/3 సభ్యులు పదవీ విరమణ చేస్తారు. ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ సభల అధికారాలు. రాజ్యాంగం ప్రకారం అనేక విషయాలలో లోక్సభకు అత్యున్నత అధికారాలు ఉన్నాయి. నెక్స్ట్ ఏ సాధారణ చట్టానైనా ఉభయ సభలు ఆమోదించాలి. కానీ 2 సభల మధ్య తేడాలు ఉన్నప్పుడు అంతిమ నిర్ణయాన్ని ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో తీసుకుంటారు. లోక్సభలో ఎక్కువ సభ్యులు ఉంటారు కాబట్టి ఇటువంటి సమావేశంలో వాళ్ళ చెల్లుబాటు కావచ్చు. నెక్స్ట్ ఆర్థిక విషయాలలో లోక్సభకు ఎక్కువ అధికారాలు ఉన్నాయి. ఇక్కడ ఆర్థిక విషయాలలో లోక్సభ ఆమోదించిన తర్వాత రాజ్యసభ దానిని తిరస్కరించడానికి వీలు లేదు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ మంత్రిమండలిని లోక్సభ నియంత్రిస్తుంది. లోక్సభలో అధిక శాతం సభ్యుల ఆమోదం పొందిన వ్యక్తి ప్రధానమంత్రిగా నియమితులవుతారు. మంత్రివర్గం పట్ల లోక్సభలో అధిక శాతం సభ్యులు అవిశ్వాసాన్ని ప్రకటిస్తే ప్రధానమంత్రితో సహా మంత్రులందరూ రాజీనామా చేయాల్సిందే. రాజ్యసభకు ఈ అధికారం లేదు. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. నెక్స్ట్ లోక్సభ నియోజకవర్గాలు. ఇక్కడ లోక్సభ నియోజకవర్గాలు చూసుకుంటే మొత్తం నియోజకవర్గాలు 543. జనరల్ వచ్చేసి అందులో 423. ఎస్సీ షెడ్యూల్ కులాలు వచ్చేసి 84. అదేవిధంగా ఎస్టీ షెడ్యూల్ తెగలు వచ్చేసి 47. ఇక్కడ పట్టికలో లోక్సభ నియోజకవర్గాల సంఖ్య ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 26, అరుణాచల్ ప్రదేశ్లో 2, అస్సాంలో 14, బీహార్ 40, ఛత్తీస్గఢ్లో 11, గోవాలో 2, గుజరాత్లో 26, హర్యానాలో 10, హిమాచల్ ప్రదేశ్ 4, జమ్మూ కాశ్మీర్ 6, జార్ఖండ్ 14, కర్ణాటక 28, కేరళ 20, మధ్యప్రదేశ్ 29, మహారాష్ట్ర 48, మణిపూర్ 2, మేఘాలయ 2, మిజోరాం 1, నాగాలాండ్ 1, ఒడిషా 21, పంజాబ్ 13, రాజస్థాన్ 25, సిక్కిం 1, తమిళనాడు 39, తెలంగాణ 17, త్రిపుర 2, ఉత్తరాఖండ్ 5, ఉత్తరప్రదేశ్ 80 అత్యధికం, పశ్చిమ బెంగాల్ వచ్చేసి 42. నెక్స్ట్ ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్సభ నియోజకవర్గాలు చూసుకుంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో 1, చండీగఢ్లో 1, దాదర్ నగర్ హవేలీ 1, డామన్ డయ్యు 1, లక్షద్వీప్ 1, పాండిచ్చేరి 1, ఢిల్లీలో 7 అత్యధికం. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీ 7. రాష్ట్రపతి నామినేట్ చేయబడే ఆంగ్లో ఇండియన్స్ వచ్చేసి 2. ఇవ్వండి లోక్సభ నియోజకవర్గాలు రాష్ట్రాల్లో మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో. నెక్స్ట్ లోక్సభకు ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. 18 సంవత్సరాలు అంతపైన వయసున్న పౌరులందరూ ఓటు హక్కు కలిగి ఉంటారు. నెక్స్ట్ లోక్సభకు ఎన్నిక పోటీ చేసే వ్యక్తి కనీస వయసు 25 సంవత్సరాలు ఉండాలి. లోక్సభలో 545 సీట్లు 2 నామినేటెడ్ సీట్లతో సహా ఉంటాయి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ సీట్లు, అంటే మేఘాలయలో 2 లోక్సభ సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ లోక్సభకు మొదటి ఎన్నిక 1951-52లో జరిగిన మొదటి ఎన్నికల నిర్వహణ 4 నెలలు పట్టింది. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ సార్వజనీన ఓటు హక్కు ద్వారా ఈ ఎన్నికలు జరిగాయి. సార్వజనీన ఓటు హక్కు 21 సంవత్సరాలు. నెక్స్ట్ 1951-52 సమయంలో 17,30,00,000 మందికి ఓటు హక్కు ఉంది. ఎప్పుడు 1951-52లో. నెక్స్ట్ దేశవ్యాప్తంగా
2,24,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ 25,000కు పైగా ఉక్కు బ్యాలెట్ పెట్టెలను చేశారు. నెక్స్ట్ సుమారు 62 కోట్ల బ్యాలెట్ పత్రాలు ముద్రించారు. ఇవి గుర్తించుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంచుమించు 10 లక్షల అధికారులు ఎన్నికలకు పర్యవేక్షించారు. నెక్స్ట్ దేశం మొత్తం మీద 17,500 అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ అంతిమంగా మొదటి లోక్సభకు 489 సభ్యులు ఎన్నికయ్యారు. నెక్స్ట్ ఓటు హక్కు ఉన్న మహిళల్లో 40% తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. అందులో పరదా ఘోష పద్ధతి ద్వారా కూడా. నెక్స్ట్ 1951-52 ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న వాళ్లలో 46% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ 2014 లోక్సభ ఎన్నికకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూస్తే పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య 543, మొత్తం ఓటర్లు 83,41,14,79. నెక్స్ట్ పోటీ చేసిన సభ్యుల సంఖ్య వచ్చేసి 8,251. పోటీ చేసిన పురుష అభ్యర్థులు వచ్చేసి 89%, పోటీ చేసిన మహిళా అభ్యర్థులు వచ్చేసి 11%. నెక్స్ట్ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల సంఖ్య 9,30,000 సుమారు. నెక్స్ట్ ధారావత్తు కోల్పోయిన అభ్యర్థుల సంఖ్య అంటే డిపాజిట్ కోల్పోయిన అభ్యర్థుల సంఖ్య 7,000. నెక్స్ట్ పోలింగ్ సిబ్బంది 1,000,000 మంది. నెక్స్ట్ పోటీ చేసిన మొత్తం పార్టీల సంఖ్య 464 పార్టీలు. ఇక్కడ నిరక్షరాస్యులు మరియు పేదవారితో కలిసి నిర్వహించిన సర్వ వివరాల ప్రకారం 1996లో జరిగిన ఎన్నికలలో పేదవారు నిరక్షరాస్యులు 61% ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే పట్టభద్రుల్లో కేవలం 53% మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ వ్యత్యాసాన్ని గల కారణాలు చర్చించండి. నెక్స్ట్ ఇక్కడ కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా గురించి చూసుకుంటే ఇక్కడ కేంద్ర జాబితాలో టెలిఫోన్, తపాలా వ్యవస్థ, దేశ రక్షణ అండ్ రైల్వేలు. అదేవిధంగా రాష్ట్ర జాబితాలు చూస్తే వ్యవసాయం, సాగునీరు, పోలీసు, వైద్య సిబ్బంది. ఇక్కడ ఉమ్మడి జాబితాలో వచ్చేసి విద్య, కర్మాగారాలు, విద్యుత్తు, కార్మికులు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 1996లో జరిగిన ఎన్నికలలో పేదవారు నిరక్షరాస్యులు 61% ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే పట్టభద్రుల్లో కేవలం 53% మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. నెక్స్ట్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. అన్ని రాష్ట్రాల శాసనసభ్యులు, పార్లమెంటు ఉభయ సభల సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. శాసనసభ్యులు, పార్లమెంటు ఉభయ సభల సభ్యులు. నెక్స్ట్ పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ రాజ్యసభకు చైర్మన్గా ఉపరాష్ట్రపతి ఉంటారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ రాష్ట్రపతి లేని పక్షంలో ఆ బాధ్యతలు ఉపరాష్ట్రపతి నిర్వహిస్తాడు. నెక్స్ట్ పార్లమెంటు చట్టం చేసిన తర్వాత రాష్ట్రపతి వాటిపై సంతకం చేసి ఆమోదం తెలిపిన తర్వాతే అది అమల్లోకి వస్తుంది. నెక్స్ట్ మంత్రివర్గం, ప్రధానమంత్రి. పార్లమెంటు అంటే లోక్సభ, రాజ్యసభల నుంచి మంత్రివర్గ సభ్యులను ప్రధానమంత్రి ఎంపిక చేస్తారు. నెక్స్ట్ ప్రభుత్వంలో 3 ప్రధాన అంగాలు ఉంటాయి. ఒకటి శాసన అధికారం అంటే చట్టాలు చేయడం, శాసనాధికారం అంటే చట్టాలు చేయడం. రెండోది కార్యనిర్వహణ అధికారం అంటే పార్లమెంటు చేసిన చట్టాలను, నిర్ణయాలను అమలు చేయడం. దీనికి అధిపతిగా రాష్ట్రపతి ఉంటారు. ఇక్కడ 3 న్యాయ వ్యవస్థ. భారత ప్రభుత్వ నిర్ణయాలను దేశాధిపతి అయిన రాష్ట్రపతి పేరు మీద తీసుకుంటారు. నెక్స్ట్ ప్రధానమంత్రి మంత్రివర్గ సభ్యుల సలహా ప్రకారం రాష్ట్రపతి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రధానమంత్రి లోక్సభ సభ్యులు ఎన్నుకుంటారు. ప్రధానమంత్రిని ఎవరు ఎన్నుకుంటారంటే లోక్సభ సభ్యులు. నెక్స్ట్ ప్రభుత్వంలోని కార్యనిర్వాహక వర్గంగా మంత్రివర్గం అంటే క్యాబినెట్ పనిచేస్తుంది. నెక్స్ట్ ఇవి 14th లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ 15th లెసన్ వచ్చేసి చట్టం, న్యాయం, ఒక సన్నివేశ అధ్యయనం. ఇందులో SHO అంటే పోలీస్ స్టేషన్ అధికారి, స్టేషన్ హౌస్ ఆఫీసర్. FIR అంటే సమాచార నివేదిక, గుర్తించుకోండి ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు. నెక్స్ట్ SI అంటే సబ్ ఇన్స్పెక్టర్. నెక్స్ట్
బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2012 అంటే పోక్సో చట్టం అండి. ఇది 2012లో అమల్లోకి వచ్చింది. ఇక్కడ పోక్సో అంటే ఇక్కడ పోక్సో అంటే ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. ఇక్కడ కోర్టుల గురించి చూసుకుంటే ఫస్ట్ స్థాయిలో సుప్రీంకోర్టు, సెకండ్ స్థాయిలో హైకోర్టు ఉంటుంది. మూడో స్థాయిలో కింది స్థాయి కోర్టులు వచ్చేసి రెండుగా ఉంటాయి. అవి ఏంటంటే సెషన్ కోర్టు అంటే జిల్లా స్థాయిలో క్రిమినల్ కోర్టు కేసులకు, నెక్స్ట్ జిల్లా స్థాయిలో సివిల్ కేసులకు. నెక్స్ట్ ఇక్కడ క్రిమినల్ కేసులు జిల్లా సెషన్ కోర్టులోనే క్రిమినల్ కేసులు అండ్ ఇక్కడ రెండు ఉంటాయి. మళ్ళా స్పెషల్ కోర్టు, బాలల కోర్టు, డివిజనల్ స్థాయి కోర్టులు. నెక్స్ట్ ఇక్కడ సెషన్ కోర్టులో అసిస్టెంట్ సెషన్ జడ్జి, జూనియర్ డివిజనల్ మెజిస్ట్రేట్. నెక్స్ట్ ఇక్కడ జిల్లా కోర్టు, జిల్లా స్థాయిలో సివిల్ కేసులు వచ్చేసి జూనియర్ సివిల్ జడ్జి, డివిజనల్ స్థాయిలో సివిల్ కేసులను. నెక్స్ట్ ఇక్కడ 10, 9, 8 అంటే స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఇక్కడ 1098 అంటే ఇది గుర్తించుకోవడానికి 10, 9, 8 లేదా స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్. ఇది ప్రత్యక్ష బాల నేరస్తుల పోలీసు విభాగం ప్రతి జిల్లాలో ఉంటుంది. చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లో అడిగిండు. ఇవి 15th లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ 16th లెసన్. నెక్స్ట్ ఇక్కడ 16th లెసన్ వచ్చేసి జమీందారీ వ్యవస్థ రద్దు. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ గ్రామీణ జనాభాలో సగానికంటే ఎక్కువ మంది అంటే 55% అంటే 18.6 కోట్ల జనాభా తీవ్ర పేదరికంలో ఉందనే అంచనా. నెక్స్ట్ జమీందారీ వ్యవస్థను రద్దు చేసే చట్టాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 1950లో చేశాయి. నెక్స్ట్ 1927లో వెట్టి చాకరీని నిర్మూలిస్తూ చట్టం చేశాయి, కానీ ఈ చట్టాన్ని అమలు చేయలేదు. 1948 నాటికి అంతమైంది. నెక్స్ట్ 1949 ఆగస్టు 15న జారీ చేసిన ఫార్మానా ద్వారా సంస్థానాలు, మక్తాలతో సహా చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న జాగీర్లను రద్దు చేశారు. నెక్స్ట్ 1950లో హైదరాబాద్ కౌలుదారు చట్టం ఇంపార్టెంట్. 1955 హైదరాబాద్ ఇనా భూముల రద్దు చట్టం ఇంపార్టెంట్. 1950లో చేసిన భూ సంస్కరణల చట్టం 1954 ఒక సవరణ చేశారు. ఇక్కడ 1950లో చేసిన భూ సంస్కరణ చట్టానికి 1954 ఒక సవరణ చేశారు. నెక్స్ట్ ఇక్కడ భూదాన్ ఉద్యమం భూకేంద్రీకరణ సమస్యలను శాంతియుత పద్ధతుల ద్వారా అంటే భూదాన ఉద్యమం ద్వారా పరిష్కరించాలని సర్వోదయ నాయకుడు ఎవరంటే ఆచార్య వినోబా భావే. ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. నెక్స్ట్ భూదానం భూమి లేని వాళ్లకు భూమిని దానం చేయటము. 1951 ఏప్రిల్ 18న వినోబా భావే భూదాన ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఇంపార్టెంట్. ఎప్పుడంటే 1951 ఏప్రిల్ 18. నెక్స్ట్ ఇక్కడ వినోబా భావే శివరాంపల్లి, ప్రస్తుతం శివరాంపల్లి హైదరాబాద్లో యాదాద్రి జిల్లాలోని పోచంపల్లికి పాదయాత్ర చేసిండు. ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే శివరాంపల్లి హైదరాబాద్ నుంచి యాదాద్రి జిల్లాలోని పోచంపల్లి వరకు పాదయాత్ర చేసిండు. గ్రామంలో చెరువు దగ్గర అంటే జువ్వి చెట్టు కింద ప్రార్థనా సమావేశాన్ని నిర్వహించాడు. ఈ సమావేశంలో షెడ్యూల్ కులాలకు అంటే షెడ్యూల్ కులాలకు చెందిన 40 కుటుంబాలు తమకు భూమి ఇప్పించమని కోరారు. ఎన్ని కుటుంబాలు అంటే 40 కుటుంబాలు. ఈ జువ్వి చెట్టు కూడా గుర్తుంచుకొని జువ్వి చెట్టు. నెక్స్ట్ ఆ సమయంలో తన తండ్రి జ్ఞాపకార్థం వెదిరి రామచంద్ర రెడ్డి 250 ఎకరాలు దానం ఇచ్చాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది చాలా సార్లు అడిగిండు. నెక్స్ట్ ఇక్కడ భూమిని దానంగా పొందిన వ్యక్తి ఎవరంటే మైసయ్య. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆ తర్వాత దీనిని గ్రామ దాన ఉద్యమంగా మార్చారు. నెక్స్ట్ దేశవ్యాప్తంగా 44 లక్షల ఎకరాల భూమిని దానంగా పొందిండు ఈ భూదాన ఉద్యమం ద్వారా. నెక్స్ట్ భూ పరిమితి చట్టం 1972-75. ఆంధ్రప్రదేశ్ భూ పరిమితి చట్టం 1972లో సెప్టెంబర్లో
ఆమోదం 1975 నుండి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ 5 సభ్యులున్న కుటుంబాన్ని ఒక యూనిట్గా చట్టం చేసింది. నెక్స్ట్ 5 సభ్యులున్న కుటుంబానికి ఒకటి గరిష్టంగా 10 నుంచి 27 ఎకరాలు నీటి వసతి ఉన్న భూమి. నెక్స్ట్ రెండవది 35 నుంచి 54 ఎకరాలు మెట్ట భూమి ఉండవచ్చు. ఎక్కువగా ఉంటే ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో 8 లక్షల ఎకరాలను మిగులు భూమిగా ప్రకటించారు. వీటిలో 6,41,00,000 ఎకరాలకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. నెక్స్ట్ అందులో 5,82,000 ఎకరాలను 5,40,000 మంది భూమి లేని పేద సన్నకారు రైతులకు పంచిపెట్టింది. ఇంపార్టెంట్ ఇది. ఇవి 16వ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ 17వ లెసన్ వచ్చేసి పేదరికం అవగాహన. శక్తిని కిలో కాలరీలలో కొలుస్తారు. ఇంపార్టెంట్. ఇక్కడ ఉదాహరణ, ఒక చెంచా చక్కెర నుండి 40 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. అండ్ రెండవది, ఒక చెంచా నూనె నుండి 90 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. నెక్స్ట్ పల్లె ప్రాంతాల్లో వాళ్ళకి 2,400 కిలో క్యాలరీల, పట్టణంలో వాళ్ళకి 2,100 కిలో క్యాలరీల శక్తిని ఇచ్చే ఆహారం ప్రతిరోజు అవసరమని జాతీయ స్థాయిలోని ప్రామాణికంగా నిర్ధారించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇదండి. నెక్స్ట్ ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సగటున రోజుకి కనీసం 2,100 కిలోల క్యాలరీల శక్తి నుంచి ఆహారాన్ని తీసుకోవాలి. నెక్స్ట్ శారీరక శ్రమ ఎక్కువగా చేసేవాళ్ళు రోజుకు కనీసం 2,400 కిలో క్యాలరీ శక్తిని కావాలి. నెక్స్ట్ బాడీ మాస్ ఇండెక్స్ అంటే బిఎంఐ వచ్చేసి బాడీ మాస్ ఇండెక్స్. ఇక్కడ బిఎంఐ ఈజ్ ఈక్వల్ టు శారీరక బరువు కిలోలలో వచ్చేసి శారీరక బరువు బై ఎత్తు ఇంటూ ఎత్తు మీటర్లలో. నెక్స్ట్ బిఎంఐ ఇక్కడ ఇంగ్లీష్లో వెయిట్ కేజీ బై హైట్ స్క్వేర్ ఇంటూ మీటర్ స్క్వేర్. వెయిట్ బై హైట్ స్క్వేర్ ఈక్వల్ కేజీ బై మీటర్ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ ఒక బాలిక 14 సంవత్సరాలు 8 నెలల వయసు ఉండి బిఎంఐ ప్రకారం 15.2 ఉంటే ఆమె పోషకాహార లోపాన్ని కలిగి ఉంది అని అర్థం. నెక్స్ట్ ఒక బాలుడు 15 సంవత్సరాలు 6 నెలల వయసు ఉండి బిఎంఐ వచ్చేసి 28 ఉంటే అధిక బరువు కలిగి ఉన్నాడని అర్థం. నెక్స్ట్ భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలలో పని హక్కు పొందుపరిచి ఉంది. భారత రాజ్యాంగ ఆదేశిక సూత్రాలలో పని హక్కును పొందుపరిచి ఉంది కాబట్టి అధికరణ 41 ఇలా పేర్కొంటుంది: తన ఆర్థిక సామర్థ్యం అభివృద్ధి పరిమితులకు లోబడి పని హక్కు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అంటే NREGA నరేగా అంటారు, 2005లో ఏర్పాటు చేశారు. ఇంపార్టెంట్. నరేగా వచ్చేసి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఈ నరేగా కింద, ఈ పథకం కింద ఒక సంవత్సరానికి కనీసం 100 రోజుల పనిని కల్పించాలి. నెక్స్ట్ చౌకా ధర దుకాణాల ద్వారా ఆహార ధాన్యాలు ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేయడాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ అంటారు. నెక్స్ట్ PDS అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. నెక్స్ట్ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత PDSను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఈ ప్రజావాణి వ్యవస్థ PDSను బాగా అమలు చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు వచ్చేసి 1 తెలంగాణ, 2 ఆంధ్రప్రదేశ్, 3 కేరళ, 4 తమిళనాడు. నెక్స్ట్ ప్రధానంగా పేదవాళ్లకు సరుకులు సరఫరా చేయాలని 1997లో నిర్ణయించారు. ఇక్కడ BPL అంటే బిలో పావర్టీ లైన్. నెక్స్ట్ అత్యంత పేద కుటుంబాలకు అంత్యోదయ కార్డులు జారీ చేశారు. నెక్స్ట్ ఇక్కడ అంత్యోదయ కార్డు ఉన్న వాళ్ళకి ఒక నెలకి కుటుంబానికి 35 కిలోల ఆహార ధాన్యాలు, బియ్యం, గోధుమలు ఇస్తారు. మినిమం 35 కిలోలు. BPL కార్డు ఉన్న వాళ్ళకి తెలంగాణలో ప్రతి నెల 6 కిలోల చొప్పున కుటుంబం మొత్తానికి ఇస్తారు. ఇక్కడ ప్రస్తుతం కుటుంబంలో ఒకరికి 6 కిలోల చొప్పున ఇస్తుండ్రు ఇప్పుడైతే.
అది గుర్తించుకోండి అండి. ఇది ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం కుటుంబం మొత్తానికని ఇచ్చారు, కానీ ఇక్కడ కుటుంబంలో ఒకరికి 6 కిలోల చొప్పున ఇస్తుర్రు. నెక్స్ట్ అన్నపూర్ణ పథకం కార్డు కలిగి ఉండి వయసు మళ్ళిన అతి పేదవారికి 10 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తారు. నెక్స్ట్ భారత రాజ్యాంగం 21వ అధికరణంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కునే జీవించే హక్కు స్పష్టంగా భంగమవుతుంది. ఇవండి 17వ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ 18వ లెసన్ వచ్చేసి హక్కులు అభివృద్ధి. 1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు స్వేచ్ఛ, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన హక్కులు మానవులందరి ప్రాథమిక హక్కులుగా పరిగణించారు. ఇక్కడ రాజస్థాన్ మజ్దూర్ కిసాన్ శక్తి. జాతీయ స్థాయిలో పార్లమెంటు 2005లో సమాచార హక్కు చట్టాన్ని చేసింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రస్తుతం సమాచార హక్కును రాజ్యాంగం 2 ప్రాథమికులుగా గుర్తించింది. ఇందులో భావ ప్రకటన స్వేచ్ఛ ఒకటోది, రెండవది జీవించే హక్కు. ఇక్కడ జన్ సున్వాయి అంటే ప్రజా విచారణ, జన్ సున్వాయి. మస్టర్ అంటే హాజరు జాబితా. నెక్స్ట్ ఇక్కడ ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం 2009 వచ్చేసి ఉచిత నిర్బంధ విద్య పొందే విధంగా చట్టం చేయమని బ్రిటిష్ వలస ప్రభుత్వానికి 1911లో బోగలే కోరిండు. ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ 2002లో విద్యను ప్రాథమిక హక్కుగా పార్లమెంటు గుర్తించింది. ఎప్పుడు? 2002లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు గుర్తించిందో గుర్తించుకోండి సంవత్సరం. నెక్స్ట్ విద్యను ప్రాథమిక హక్కుగా చేసిన 86వ రాజ్యాంగ సవరణ 2022లో జరిగింది. ఇక్కడ 86/2022. నెక్స్ట్ ఇక్కడ విద్యను ప్రాథమిక హక్కుగా చేసిన 86వ రాజ్యాంగ సవరణ 2002లో జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. నెక్స్ట్ 86వ రాజ్యాంగ సవరణ ఇలా చెబుతుంది: ప్రభుత్వం చే చట్టం ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల మధ్య పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను ప్రభుత్వం ఆమోదించాలి. నెక్స్ట్ ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం 2009 అనే ఈ చట్టాన్ని అంతిమంగా 2009లో చేశారు. విద్యా హక్కు చట్టం 2009 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ఎలిమెంటరీ విద్య అందించడానికి ఉద్దేశించబడింది. ఇంపార్టెంట్ అండి ఇది ఏప్రిల్ 1, 2010 నుండి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ 19వ లెసన్. ఇక్కడ 19వ లెసన్ వచ్చేసి సాంఘిక మత సంస్కరణోద్యమాలు. ప్రాచ్య దేశాల పుస్తకాలు చదవడమే కాకుండా వాటిచే ప్రభావితులైందుకు వాళ్లకు ప్రాచ్య పండితులు అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఉదాహరణకు విలియం జోన్స్, మ్యాక్స్ ముల్లర్ ఇద్దరండి. నెక్స్ట్ యూరోపియన్లు భారతదేశంలో అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టారు. చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ బ్రహ్మ సమాజం, బెంగాల్లో మతపర ఉద్యమాలు. ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్ 1772-1833. రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్లో 1772లో పుట్టిండు. ఇతడు సంస్కృతం, పర్షియన్, ఇంగ్లీష్ భాషలలో పండితుడు. అతడికి అరబిక్ లాంటి గ్రీకు భాషలు కూడా తెలుసు. నెక్స్ట్ 1828లో రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేసిండు. త్రిబులార్ బ్రహ్మ సమాజం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దేవుడు ఒక్కడే అన్న సిద్ధాంతాన్ని అనుసరించాడు. నెక్స్ట్ రాజా రామ్మోహన్ రాయ్ మరణం 1833. ఇతని మరణం తర్వాత ఈ ఉద్యమానికి దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్ర సేన్ వంటి వాళ్ళు నాయకత్వం వహించారు. కేశవ చంద్ర సేన్ మహారాష్ట్రలో తిరుగుతూ ఉపన్యాసించిన ఫలితంగా 1867లో బొంబాయిలో ప్రార్థనా సమాజం ఏర్పడింది. నెక్స్ట్ ప్రార్థనా సమాజం. ఇక్కడ ప్రార్థనా సమాజాన్ని 1867లో ఆర్జి భండార్కర్, ఎంజి రన్నడేలు స్థాపించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం
కేశవ చంద్రసేన్ ప్రభావం వలన దక్షిణ భారతదేశంలో సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించింది కందుకూరి వీరేశలింగం. వీరేశలింగం ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. నెక్స్ట్, వీరేశలింగం గారు తన పూర్తి శక్తి సామర్థ్యాలను వితంతువుల పునర్వివాహానికి, రెండవది బాల్య వివాహాలను నిషేధించడానికి ధారపోశాడు. ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్, ఆ రోజుల్లో నిషిద్ధమైన మహిళల చదువు కోసం అతడు పోరాడాడు. నెక్స్ట్, రామకృష్ణ పరమహంస ఇక్కడ కాళీమాత అండి, ఇది ఇక్కడ కాశీమాత అనమాట. కాళీమాత పట్ల భక్తిని ప్రచారం చేసినది రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస శిష్యులు ఇద్దరు, కేశవ చంద్రసేన్, స్వామి వివేకానంద. రామకృష్ణ పరమహంస 2 ఉద్దేశాలతో రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు. ఇందులో ఒకటోది సంస్కరణలతో కూడిన హిందూ మత పునరుద్ధరణ, రెండవది జాతి పునర్నిర్మాణానికి సామాజిక సేవా కార్యక్రమాలు. ఇంపార్టెంట్. నెక్స్ట్, స్వామి వివేకానంద అన్ని మతాల కంటే హిందూ మతం గొప్పదని వివేకానంద భావించాడు. నెక్స్ట్, ఇతడు ఉపనిషత్తుల బోధనకు ప్రాధాన్యత ఇచ్చాడు. యూరోపియన్ సంస్కృతిలో మంచి అంశాలైన స్వేచ్ఛ, మహిళల పట్ల గౌరవం, పనితత్వం, సాంకేతికత, విజ్ఞానం వంటి వాటిని అవలంబించాలని అతడు కోరుకున్నాడు. నెక్స్ట్, వనరులు కరువులు వచ్చినప్పుడు సహాయ కార్యక్రమాలు చేయాలి. ఆసుపత్రులు, పాఠశాలలు, అనాథ శరణాలను వంటి వాటిని మిషన్ స్థాపించాలని సూచించాడు. నెక్స్ట్, స్వామి దయానంద సరస్వతి పంజాబ్లో ఆర్య సమాజం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆర్య సమాజ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి 1824-1883 సంఘ సంస్కర్త. నెక్స్ట్, ఇతడు హిందూ మతాన్ని తిరస్కరించి సన్యాసిగా మారి దేశమంతా తిరిగాడు. ఇక్కడ ఇంపార్టెంట్, 1875లో ఆర్య సమాజాన్ని పంజాబ్లో స్థాపించాడు. ఇతడు 1875లో ఆర్య సమాజాన్ని పంజాబ్లో స్థాపించాడు. ఇతడు సత్యార్థ ప్రకాష్ అన్న పుస్తకాన్ని రాశాడు. ఎవరంటే దయానంద సరస్వతి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరస్వతి, సత్యార్థ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇతని అనుచరులు పంజాబ్లో దయానంద్ ఆంగ్లో వేదిక్ పాఠశాలను స్థాపించాడు. దయానంద్ ఆంగ్లో వేదిక్ DAV అని పాఠశాలను స్థాపించారు. నెక్స్ట్, ముస్లింలలో సంస్కరణలు విద్యా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 1817-1898. ముస్లింలలో సాంఘిక సంస్కరణలకు, ఆధునిక విద్యా వ్యాప్తికి సయ్యద్ అలీగఢ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. నెక్స్ట్, మహిళలు చదువుకోవాలని, పరదాలను రద్దు చేయాలని ఇతడు భావించాడు. 1864 సర్ సయ్యద్ ఒక విజ్ఞాన శాస్త్ర సంఘాన్ని ఏర్పాటు చేశాడు. నెక్స్ట్, 1875లో అలీగఢ్లో మహమ్మద్ ఆంగ్లో ఓరియంటేషన్ MAO కళాశాలను స్థాపించాడు. అతడు చేసిన వాటిలో ప్రముఖమైనది ఇక్కడ 1875లో అలీగఢ్లో మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించాడు. నెక్స్ట్, అతడు చేసిన వాటిలో ప్రముఖమైనది ఇది MAO. ఇది ముస్లిం వాతావరణంలో ఇంగ్లీష్ విజ్ఞాన శాస్త్రాలను బోధించడానికి ప్రయత్నించింది. కాలక్రమంలో ఇది భారతీయ ముస్లింలకు అత్యంత ప్రాధాన్యమైన విద్యా సంస్థగా ఎదిగింది. ఆ తర్వాత ఇది అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంగా మారింది. నెక్స్ట్, 1857 తిరుగుబాటు అణచివేత ముస్లింలు ఆంగ్లేయుల మధ్య తీవ్ర విభేదాన్ని సృష్టించింది. ఇంపార్టెంట్. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్థాపించిన వ్యక్తి, స్థాపించిన సంవత్సరము, స్థాపించిన సంస్థలు చూసుకుంటే ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్ 1828 బ్రహ్మ సమాజం స్థాపించిండు. RG బండర్కర్, MG రనడే 1867 ప్రార్థన సమాజం స్థాపించారు. కందుకూరి వీరేశలింగం ఏపీలో బ్రహ్మ సమాజం స్థాపించిండు. రామకృష్ణ పరమహంస 1897 రామకృష్ణ మఠ్ని. నెక్స్ట్, స్వామి దయానంద సరస్వతి 1875లో ఆర్య సమాజ్ని. నెక్స్ట్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ సత్యార్థ ప్రకాష్ పుస్తకాన్ని రాశాడు. నెక్స్ట్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 1864లో విజ్ఞాన శాస్త్ర సంఘం
నెక్స్ట్ రమాబాయి సరస్వతి ముంబైలో శారదా సదన్ పాఠశాల. నెక్స్ట్ మోహిబ్ హుస్సేన్ ముస్లిం ఏ నిస్సాన్ పత్రికను స్థాపించారు. నెక్స్ట్ జ్యోతిబా పులే సత్య శోధక్ సమాజ్ స్థాపించారు. నెక్స్ట్ మళ్ళీ జ్యోతిబా పూలే గులాంగిరి పుస్తకం అని రాశారు. నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్ ఇండిపెండెంట్ అండ్ లేబర్ పార్టీని స్థాపించిండు. నెక్స్ట్ భాగ్యరెడ్డి వర్మ 1906లో జగన్ మిత్ర మండలిని స్థాపించిండు. నెక్స్ట్ అరిగి రామస్వామి సునీత బాలల సమాజం. నెక్స్ట్ అరిగి రామస్వామి హిందూ మహాసభ. నెక్స్ట్ శుంకర సత్యనారాయణ 1944 తెలంగాణ బుర్రకథ. నెక్స్ట్ భరతుడు నాట్యశాస్త్రం. నెక్స్ట్ భరతుడు నాట్యశాస్త్రం. రుక్మిణీదేవి 1935 కళాక్షేత్ర సంస్థ. నెక్స్ట్ జాయపసేనని నృత్యరత్నావళి పేరణి నృత్యం. ఈ 16 చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఎగ్జామ్లో ఏదో ఒకటి అడగడం జరుగుతుంది, గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఉన్నత కుల మహిళలను చనిపోయిన భర్త శవంతో పాటు సజీవంగా దహనం చేసేవారు. దీనిని సతి అనేవారు, సజీవ దహనంని. నెక్స్ట్ సతికి వ్యతిరేకంగా పనిచేసినది రాజా రామ్మోహన్ రాయ్, ఇంపార్టెంట్. నెక్స్ట్ 1829లో సతి అధికారికంగా నిషేధించబడింది. ఎప్పుడంటే 1829, ఇంపార్టెంట్. నెక్స్ట్ బెంగాలీ సంస్కర్త అయిన ఈశ్వరి చంద్ర విద్యాసాగర్ వితంతువులో ప్రత్యేకించి బాలిక వితంతువుల పునర్వివాహాన్ని పోరాడాడు. ఇంపార్టెంట్ అండి. బాలిక వితంతువుల పునర్వివాహాన్ని పోరాడింది ఎవరంటే ఈశ్వరి చంద్ర విద్యాసాగర్. చివరకు వితంతువుల పునర్వివాహాన్ని అనుమతిస్తూ 1855లో చట్టం చేశారు. నెక్స్ట్ బహుభార్యత్వానికి వ్యతిరేకంగా పోరాడినది విద్యాసాగర్, చాలా ఇంపార్టెంట్ అండి ఇది, బహుభార్యత్వానికి వ్యతిరేకంగా. నెక్స్ట్ ఈశ్వరి చంద్ర విద్యాసాగర్ బాలికల విద్య కోసం పాఠశాలలు నెలకొల్పాడు. నెక్స్ట్ 1856లో కలకత్తాలో మొదటి వితంతు పునర్వివాహము జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ వివాహానికి కనీస వయసు వచ్చేసి 1846లో 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు పెళ్లి చేయడానికి నిషేధిస్తూ చట్టం చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతి ఎగ్జామ్లో ఏదో ఒకసారి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ 1891లో దీనికి 12 సంవత్సరాలకు పెంచారు. నెక్స్ట్ 1829లో శారదా చట్టం ద్వారా వివాహానికి కనీస వయసు 14 సంవత్సరాలకు పెంచారు. నెక్స్ట్ 1978లో ఆడపిల్లలకు 18 సంవత్సరాలు, మగపిల్లలకు వచ్చేసి 21 సంవత్సరాలకు పెంచింది. ఇది ఒకసారి గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ నిజాం ప్రాంతంలో సంస్కరణల ఉద్యమాలు. ముస్లిం ఏ నిస్వాన్ అను పత్రికను ప్రారంభించింది మొహిబ్ హుస్సేన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ సావిత్రిబాయి జ్యోతిరావు పూలే 1831 1897. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. 1848లో పూణేలో అంటరాని కులాల బాలికల కోసం జ్యోతిబా అనే ఒక పాఠశాల స్థాపించారు. జ్యోతిబాయి పూలే ఒక పాఠశాలను స్థాపించింది. ఎవరి కోసం అంటే అంటరాని కులాల బాలికల కోసం. నెక్స్ట్ సావిత్రిబాయి పూలే శిక్షణనిచ్చి మొదటి మహిళా ఉపాధ్యాయునిగా చేశాడు. సావిత్రిబాయికి శిక్షణనిచ్చి మొదటి మహిళా ఉపాధ్యాయునిగా చేశారు. నెక్స్ట్ ప్లేగు మహమ్మారి బారిన పడిన ప్రజల కోసం సావిత్రిబాయి అహర్నిశలు పనిచేసింది. ప్రతిరోజు 2000 మందికి అన్నదానం పెట్టింది. నెక్స్ట్ పేద పిల్లల కోసం శిబిరాలు నిర్వహించింది. సావిత్రిబాయి పూలేతో కలిసి తారాబాయి పనిచేసింది. సావిత్రిబాయితో కలిసి చేసిన వ్యక్తి ఇంకో వ్యక్తి ఎవరంటే తారాబాయి. నెక్స్ట్ పండిత రమాబాయి సరస్వతి 1858 1922. రమాబాయి మహారాష్ట్రలో జన్మించింది. ఆమె తండ్రి ఆమెకు సంస్కృత గ్రంథాలను బోధించాడు. నెక్స్ట్ ఆమె పాండిత్యానికి గుర్తుగా ఆమె పండిత రమాబాయి సరస్వతిగా పిలువబడేది. నెక్స్ట్ ఈమె సందర్శించిన దేశాలు వచ్చేసి ఇంగ్లాండ్, అమెరికా. నెక్స్ట్ ఈమె వితంతువులను విద్యావంతులను చేయడానికి ముంబాయిలో శారదా సదన్ అనే పాఠశాలను ఆశ్రమాన్ని స్థాపించింది. ఎవరు? పండిత రమాబాయి సరస్వతి. నెక్స్ట్ ముస్లిం మహిళలలో చదువు.
పాట్నా, కోల్కతాలో ముస్లిం బాలికలకు బేగం రోకియా సఖావత్ హుస్సేన్ పాఠశాలలను ప్రారంభించారు. ఇంపార్టెంట్ అండి, ఈ పేరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ జ్యోతిబా పూలే 1827-1890 సత్యశోధక్ సమాజ్ స్థాపన. జ్యోతిబా పూలే మహారాష్ట్రలో జన్మించాడు. క్రైస్తవ మత బోధకుల పాఠశాలలో చదువుకున్నాడు. నెక్స్ట్ సత్యం, అసత్, అసమానత్వం అన్న సూత్రాల ఆధారంగా సత్యశోధక్ సమాజ్ను ఇతడు స్థాపించిండు. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇతడు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా గులాంగిరి పుస్తకాన్ని రాశాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అది ఇది. నెక్స్ట్ నారాయణ గురు 1856-1928 కాలం. మనుషులందరికీ ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అన్న భావనను ప్రచారం చేసిండు. ఇజవ కులస్తులను సారాయి కాయడం, జంతు బలులు వంటి వాటిని మానేయమని నారాయణ గురు పిలుపునిచ్చారు. నెక్స్ట్ అతడు కుల వివక్షతను పాటించని దేవాలయాలను స్థాపించాడు. నెక్స్ట్ అతడి తండ్రి ఆయుర్వేద డాక్టరు. నెక్స్ట్ గుడులు కట్టడం కంటే బాలలకు బడులు కట్టడం ఎంతో ముఖ్యమని అతడు చెప్పిండు. గుడులు కట్టడం కంటే బాలలకు బడులు కట్టడం ఎంతో ముఖ్యమని అతడు చెప్పిండు. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891-1956. అంబేద్కర్ మహారాష్ట్రలో జన్మించాడు. ఇతని తండ్రి సైన్యంలో పనిచేస్తున్న పిల్లల్ని చదువుకోమని ప్రోత్సహించాడు. నెక్స్ట్ ఇతడు పనిచేసిన వృత్తులు వచ్చేసి టీచర్, న్యాయవాదిగా టీచర్గా పనిచేసిండు. గుర్తుంచుకోండి. 1927లో దళితులు హిందూ దేవాలయాల్లో ప్రవేశం కోసం ప్రభుత్వ తాగునీటి వనరుల నుంచి నీళ్లు ఉపయోగించుకునే హక్కుల కోసం ఇతడు ఉద్యమాలు చేపట్టిండు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. నెక్స్ట్ అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపించాడు. ఇంపార్టెంట్. 1932లో అంటరానితనానికి వ్యతిరేకంగా గాంధీజీ ఉద్యమం ప్రారంభించాడు. ఎప్పుడు? 1932లో. మరియు అంటరాని కులాల వాళ్లకు అతడు హరిజనులు అంటే దేవుడి బిడ్డలు అంటే దేవుడి ప్రజలు అని పేరు పెట్టిండు. ఎవరు? గాంధీజీ. నెక్స్ట్ 1947 తర్వాత మొదటి న్యాయశాఖ మంత్రిగా పదవి చేపట్టమని అంబేద్కర్కి గాంధీజీ ఆహ్వానించాడు. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. నెక్స్ట్ భాగ్యరెడ్డి వర్మ 1888-1939. ఇతని అసలు పేరు వచ్చి మ్యాదరి భాగయ్య. దళితులు తమను ఆది హిందువులు అని పిలుచుకోవాలని వీరు పిలుపునిచ్చారు. నెక్స్ట్ హిందూ సమాజానికి బయట ఉండడం కాకుండా ఆ సమాజంలో ఉండాలనేది అతని ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ 1906లో జగన్ మిత్ర మండలి భాగ్యరెడ్డి వర్మ ప్రారంభించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ దళితులు బౌద్ధ మతాన్ని చేపట్టాలని అతడు ప్రోత్సహించాడు. నెక్స్ట్ అరిగే రామస్వామి. హైదరాబాద్ రాష్ట్రంలో ప్రముఖ దళిత నాయకులలో అరిగే రామస్వామి ఒకరు. రామస్వామి అచల సిద్ధాంతం బ్రహ్మ సమాజ్ల అనుచరుడు. నెక్స్ట్ రామస్వామి సునీత బాల సమాజాన్ని స్థాపించాడు. ఎవరంటే అరిగే రామస్వామి. ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ అరిగే రామస్వామి ఆది హిందూ జాతీయోన్నతి సభను స్థాపించి మద్యపానం, జోగిని వ్యవస్థ వంటి వాటిని మానమని దళితులను కోరిండు. చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి ఇవి. నెక్స్ట్ ఈశ్వరీబాయి. దళితులు మరియు గిరిజనుల పక్షాన నిలిచిన యోధురాలు ఈశ్వరీబాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అంకిత భావంతో అనుసరించింది. నెక్స్ట్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఈమె జాతీయ అధ్యక్షురాలుగా పనిచేసింది. ఎవరంటే ఈశ్వరీబాయి. నెక్స్ట్ 1950లో ఆమె సికింద్రాబాద్ నగరపాలక సంస్థకి కౌన్సిలర్గా ఎన్నికయ్యింది. నెక్స్ట్ మహిళల కోసం వృత్తిపరమైన శిక్షణ కేంద్రాలను స్థాపించింది. ఎవరి కోసం అంటే మహిళల కోసం వృత్తిపరమైన శిక్షణ కేంద్రాలను స్థాపించింది. నెక్స్ట్ చిలకలగూడలోని చింతబాయి వద్ద ఆమె ఒక పాఠశాలను స్థాపించి సొంత డబ్బుతో నిర్మించి ప్రభుత్వానికి అప్పజెప్పింది. ఇక్కడ చిలకలగూడలో. ఎవరంటే ఈశ్వరీబాయి. నెక్స్ట్ ఇక్కడ టిఎన్ సదాలక్ష్మి గురించి చూసుకుంటే తెలంగాణలో ముఖ్యమైన దళిత రాజకీయ నాయకులు. ఈమె ఆర్య సమాజ్ సభ్యురాలు. ఈమె అరిగే రామస్వామితో కలిసి పనిచేసింది.
టిఎన్ సదాలక్ష్మి చేసిన పదవులు అంటే ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా అండ్ తెలంగాణ ప్రజాసమితి ఉపాధ్యక్షురాలు కూడా పనిచేసింది. నెక్స్ట్ ఇక్కడ లౌకికత్వం అవగాహన చిన్నది చాప్టర్. ఇక్కడ లౌకికత్వం అవగాహన అంటే ప్రభుత్వం నుండి మతాన్ని వేరు చేయడాన్ని లౌకికవాదం అని అంటాము. నెక్స్ట్ 21వ చాప్టర్ వచ్చేసి ఆధునిక కాలంలో కళలు, కళాకారులు. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ పాయింట్, తెలంగాణలో వ్యవసాయ కూలీల రోజువారీ శ్రమ నుంచి చుట్టుకాముడు అనే కళారూపం రూపుదిద్దుకుంది. చుట్టుకాముడు ఇంపార్టెంట్ అండి, ఇది చుట్టుకాముడు అనే కళారూపం రూపుదిద్దుకుంది. నెక్స్ట్ వివిధ నాట్య రూపాలు, యక్షగానంనకు గల వివిధ పేర్లు, జక్కుల భాగవతం, వీధి భాగవతం, చిందు భాగవతం ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ ఇక్కడ యక్షగానం గురించి తెలుపు గ్రంథాలు 2, ఇక్కడ పండితారాధ్య చరిత్ర 1, బసవ పురాణం, ఇవి 2 యక్షగానం గురించి తెలుపుతుంటాయి, ఇంపార్టెంట్. ఇక్కడ రెండవది గుసాడి నాట్యం. గుసాడి ఆదిలాబాద్కి చెందిన రాజగోండ్లు దీపావళిని పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఈ సందర్భంగా వీరు చేసే నాట్యాన్ని గుసాడి నాట్యం అంటారు. నెక్స్ట్ వీరు నెమలి ఈకలు, దుప్పి కొమ్ములు వాటితో అలంకరించుకుంటారు. వీరు వాడే వాద్య పరికరాలు 1 డప్పు, వాయిద్య పరికరాలు అండి ఇవి, ప్రింటింగ్ మిస్టేక్, వాయిద్య పరికరాలు 1 డప్పు, 2 తుడుం, 3వది పిప్రి, 4వది కొలికోం ఇంపార్టెంట్ అంటే ఇవి గుర్తుంచుకోండి. ఇక్కడ సదర్ నాట్యం, ఇది ఒకరు చేసే నాట్యం. తమిళనాడులో శతాబ్దాలుగా దేవాలయాల్లో దేవదాసులు ఈ సదర్ నాట్యం చేశారు. కురవంజి మహిళలు చేసే బృందనాట్యం, ప్రత్యేకించి ప్రేమికుడు ప్రేమను పొందిన అంశం. నెక్స్ట్ కూచిపూడి, ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడి గ్రామానికి చెందిన ఒక నృత్య నాటకం. నెక్స్ట్ కూచిపూడిలో పాత్రలన్నింటినీ పురుషులే అభినయం చేస్తారు, ఇంపార్టెంట్. కూచిపూడి పురుషులు, ఇవి పురాణాలకు సంబంధించిన కథాంశాలతో కూడుకున్నది, ఏదంటే కూచిపూడి నాట్యాలు. నెక్స్ట్ బుర్రకథ, 12-13వ శతాబ్దంలో వీరశైవ ఉద్యమ నేపథ్యంలో బుర్రకథ ఏర్పడింది. ఇక్కడ వీరశైవ ఉద్యమ నేపథ్యంలో ఇక్కడ తంబూరా అంటే బుర్ర అని అర్థము. ఇక్కడ నెక్స్ట్ ఈ కళను పిచ్చుకుంట్ల లేదా జంగాలు వంటి కులాలు లేదా తెగలకు సంబంధించిన ఒకే కుటుంబానికి చెందిన 2 లేదా 3 ప్రదర్శిస్తారు. నెక్స్ట్ ఇక్కడ వంతులు, వీరి చేతిలో ఉక్కి లేదా బుడికి ఉంటుంది. బుర్రకథ ఎక్కువగా దసరా, సంక్రాంతి పండుగ సందర్భాల్లో ప్రదర్శిస్తారు. నెక్స్ట్ బుర్రకథలు 1 రామాయణం, మహాభారతం, కంబోజ రాజు, బొబ్బిలిక రాజు కథ, పల్నాటి కథ, కాటమరాజు, ఇప్పుడు అక్షరాస్యత ఎయిడ్స్పై కాటమరాజు కథలు చెప్తుంటారు. నెక్స్ట్ తెలంగాణ సాయుధ పోరాటం సమయంలో నాజర్ అనే బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చారు, ఇంపార్టెంట్ అండి ఇది నాజర్. నెక్స్ట్ ఇక్కడ వ్యక్తి బుర్రకథలో వచ్చి చూస్తుంటే ఇక్కడ తిరగనగిరి రామానంజనేయులు తెలంగాణ వీరయోధులు. 2వది ఆదూరి అయోధ్యరామ నైజాం విప్లవం గురించి బుర్రకథ. ఇక్కడ 3వది ఎస్కే చౌదరి కాసిం రజ్వీ బుర్రకథ. ఇక్కడ శుంకర సత్యనారాయణ కష్టజీవి బుర్రకథ చెప్పేవారు. నెక్స్ట్ శుంకర సత్యనారాయణ 1944లో తెలంగాణ అన్న బుర్రకథ రాశాడు. ఇది విష్ణూరి దేశ్ముఖ్ అనే భూస్వామి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన ముస్లిం పేద రైతు షేక్ బందగి సాహసాలను వివరిస్తుంది, ఇంపార్టెంట్ అండి, ఇది ఒకసారి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. శుంకర సత్యనారాయణ. నెక్స్ట్ తోలుబొమ్మలాట, ఈ తోలుబొమ్మల జంతు చర్మంతో చేస్తారు. తోలుబొమ్మలు 1 నుంచి 6 అడుగుల వరకు ఉంటాయి. ఈ ప్రదర్శనలు రాత్రి 9 గంటలకు ప్రారంభమై రాత్రంతా జరుగుతుంది. నెక్స్ట్ ఈ తోలుబొమ్మలాట బృందంలో 8 నుండి 12 మంది పాల్గొంటారు. నెక్స్ట్ వీరు సంవత్సరంలో 9 నెలల పాటు సంచారం చేస్తుంటారు, ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ భరతనాట్యం, భరతుడు నాట్యశాస్త్రంను రాశాడు, ఇంపార్టెంట్. భరతనాట్యం తమిళనాడుకు చెందిన నాట్య రూపాన్ని సూచిస్తుంది.
నెక్స్ట్ మనకు ఈనాడు తెలిసిన భరతనాట్యం సదీర్ నాట్యం నుండి ఉద్భవించింది. ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ బొంబాయి మద్రాస్ రాష్ట్రాల్లో 1934 1947 మధ్య దేవదాసి వ్యవస్థను రద్దు చేస్తూ చట్టం చేశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే ఇది బొంబాయి మద్రాస్ రాష్ట్రాల్లో 1934-47లో మధ్య దేవదాసి వ్యవస్థను రద్దు చేస్తూ చట్టం చేశారు. నెక్స్ట్ దేవదాసి విధానానికి వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ట్రంలో భాగ్యరెడ్డి వర్మ ఉద్యమాన్ని నడిపి దేవదాసి వ్యవస్థ అంతం చేయడానికి నైజాం రాజును ఒప్పించాడు. నెక్స్ట్ ఈ కృష్ణ అయ్యర్ లాయర్ ఇతను. ఈ కృష్ణ అయ్యర్ భరతనాట్యం నేర్చుకున్నాడు. నెక్స్ట్ 1935లో రుక్మిణీదేవి ఇచ్చిన తొలి ప్రదర్శన ఒక మైలురాయి వంటిది. ఇది కళాక్షేత్రం మద్రాసు. నెక్స్ట్ దేవదాసుల సాంప్రదాయ కళను బాల సరస్వతి ప్రోత్సహించాడు. నెక్స్ట్ పేరిణి నృత్యం శివుణ్ణి ఆరాధ్య దైవంగా భావించి నటరాజ విగ్రహం ముందు కానీ శివాలయంలో కానీ సైన్యాలు యుద్ధానికి వెళ్లే ముందు కానీ ఆవేశంతో ప్రదర్శించే నృత్యం పేరిణి నృత్యం. నెక్స్ట్ కేవలం పురుషులు మాత్రమే చేస్తారు ఈ పేరిణి నృత్యాన్ని. నెక్స్ట్ ఈ కళారూపం క్రీస్తు 13వ శతాబ్దం నుండి ప్రాచుర్యంలో వచ్చింది. నెక్స్ట్ కాకతీయ గణపతి దేవుని బావమర్ది గజసాహిని అయిన జానపసేనని రచించిన నృత్యరత్నావళి. ఇంపార్టెంట్ అండి. నృత్యరత్నావళిలో పేరిణి నృత్యం గురించి విపులంగా ఉంటుంది. నెక్స్ట్ ఇది నటరాజ రామకృష్ణ అతని శిష్య బృందంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇవ్వండి 21st లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ 22nd లెసన్. ఈ 22nd లెసన్ సినిమా. ఫస్ట్ పాయింట్ భారతదేశంలో సినిమా పుట్టుక 1896 జూలై 7న ముంబైలోని వాట్సన్ హోటల్లో లూమియర్ సోదరులు మొదటి బహిరంగ ప్రదర్శనతో జరిగిందని చెప్పవచ్చు. నెక్స్ట్ అంచులలో రంధ్రాలు ఉండే సెల్యులాయిడ్ ఫిలిం ఉపయోగించి సెకనుకు 10 ఫోటోలు తీయగల కెమెరాను 1887లో ఇంగ్లాండ్కు చెందిన విలియం ఫ్రీజ్ గ్రీన్ రూపొందించాడు. నెక్స్ట్ పొడవైన ఫిల్మ్ రీళ్లను మధ్యలో అంతరాయం లేకుండా ప్రదర్శించగల సినిమా ప్రాజెక్టర్ను 1895లో వుడ్విల్ లాథమ్ కనుగొన్నాడు. ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ తెలుగులో మొదటి మూక చిత్రం వచ్చేసి భీష్మ ప్రతిజ్ఞ. ఇంపార్టెంట్. నెక్స్ట్ తెలుగులో మొదటి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద 1931. భక్త ప్రహ్లాద 1931 చిత్రానికి నిర్మాత వచ్చేసి హెచ్ఎం రెడ్డి. ఇంపార్టెంట్. నెక్స్ట్ హిందీలో మొదటి టాకీ సినిమా అలంమారా 1931. ఇవి రెండు చూసుకోండి ఒకసారి. 1931లోనే వచ్చాయి. నెక్స్ట్ అలంమారా నిర్మాత వచ్చేసి ఆర్దేశర్ ఇరానీ. ఇవి ఒకసారి బాగా చూసుకోవాల్సిన బిట్స్. నెక్స్ట్ రఘుపతి వెంకయ్య. తెలుగు చిత్ర పరిశ్రమకు రఘుపతి వెంకయ్య ఆద్యుడుగా భావిస్తారు. రఘుపతి వెంకయ్యను ఆద్యుడుగా భావిస్తాడు. ఇతడు బందరులో పుట్టాడు. మద్రాసులో కదలని ఫోటోలు తీసే వ్యక్తిగా స్థిరపడ్డాడు. మద్రాసులో గేయిటీ పేరుతో సినిమా స్టూడియో నిర్మించారు. ఎవరు? రఘుపతి వెంకయ్య. వెరీ ఇంపార్టెంట్ బిట్. సినిమా స్టూడియో, థియేటర్ల యజమానిగా, సినిమా నిర్మాతగా ఎన్నలేని సేవలు చేశాడు. నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది బహుమతితో పాటు రఘుపతి వెంకయ్య అవార్డు ఇస్తుంది సినిమా రంగంలో. నెక్స్ట్ సినిమా స్వతంత్ర ఉద్యమం. మాలపిల్ల 1938. సారాంశం దళితుల ఆలయ ప్రవేశం. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. నెక్స్ట్ మాలపిల్ల కథానాయకుడు చౌదరయ్య గాంధేయవాది. నెక్స్ట్ మాలపిల్ల సినిమా కథ పూజారి కొడుకు దళితుల అమ్మాయి ప్రేమలో పడడం, పూజారి భార్య మంటలో చిక్కుకుంటే దళితుడు కాపాడడం, దళితులకు ఆలయ ప్రవేశం. నెక్స్ట్ రెండవది వచ్చేసి రైతు బిడ్డ 1939. జమీందారీ వ్యవస్థలో రైతాంగ కష్టాలు ఈ సినిమాలో. నెక్స్ట్ గాంధీ సినిమా 1982లో రిచర్డ్ ఆటన్బరో తీశాడు. నెక్స్ట్ నాలుగవది మా భూమి సినిమా. దర్శకుడు వచ్చేసి నరసింహరావు, హీరో రామయ్య. మా భూమి సినిమాలోని పాటలు వచ్చేసి మా భూమి సినిమాలో పాటల్లో
ఒకటోది బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి. నెక్స్ట్ పల్లెటూరి పిల్లగాడ పశువులగాసే మొనగాడ. ఇవి 2 పాటలు ఈ మా భూమి సినిమాలోనివి. కొమరం భీం జూలై 2010లో విడుదలైంది. కొమరం భీం సినిమా గిరిజన పోరాటాలకు సంబంధించినది. ఈ సినిమా కథానాయకుడు ముకుందం గారి భూపాల్ రెడ్డి. ఈ సినిమా చిత్ర దర్శకుడు వచ్చేసి అల్లాడి శ్రీధర్కు దర్శకునికి తొలి ఉత్తమ చిత్రం శ్రేణిలో జాతీయ బహుమతి లభించింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ కొమరం భీం సినిమా కథ వచ్చేసి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గోండు జాతి నైజాం ప్రభుత్వం గిరిజన దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం. బాబే జారు యుద్ధ కొమరం భీం 1940 అక్టోబర్ 27న మరణం. నెక్స్ట్ ఎడలిపో తెల్లదోడ వెడలిపో అన్న పాట పాడింది రంగయ్య. ఈ పాట 1949లో తీసిన మన దేశం అనే సినిమాలోనిది, గుర్తుంచుకోవాలి ఇది ఒకటి. భలే తాత మన బాపూజీ అన్న పాట 1955లో తీసిన దొంగల రాముడు అనే చిత్రంలోనిది. నెక్స్ట్ పత్రికా రంగం 11వ శతాబ్దంలో కాగితం, 15వ శతాబ్దంలో జాన్ గుటర్బర్గ్ అచ్చు యంత్రం మార్కెట్లోకి తెచ్చిండ్రు. నెక్స్ట్ ది పేకింగ్ గెజెట్ను చాలామంది పరిశోధకులు మొట్టమొదటి పత్రికగా పరిగణిస్తారు. ఇది 618 సంవత్సరంలో ముద్రితమైంది. ఇంపార్టెంట్. ది పేకింగ్ గెజెట్. నెక్స్ట్ ఆధునిక భావనలో మొదటి దినపత్రిక 1655లో లండన్లోని ఆక్స్ఫర్డ్ నుంచి ప్రచురితమైంది. దాని పేరే ఆక్స్ఫర్డ్ గెజెట్. ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ 1690లో అమెరికాలోని మొదటి వార్తాపత్రిక పబ్లిక్ అక్కరెన్సెస్. 1780లో భారత్లో మొదటి వార్తాపత్రిక బెంగాల్ గెజెట్. దీనికి గల మరొక పేరు కలకత్తా అడ్వర్టైజర్ అని కూడా అంటారు. నెక్స్ట్ కలకత్తా నుంచి వెలువడిన వార్తాపత్రికలు కలకత్తా అడ్వర్టైజర్, ఇండియన్ గెజెట్, కలకత్తా గెజెట్ అండ్ బెంగాల్ జర్నల్. నెక్స్ట్ తెలుగులో మొదటి దినపత్రిక కృష్ణాపత్రిక. ఇంపార్టెంట్. నెక్స్ట్ కృష్ణాపత్రిక సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు. నెక్స్ట్ భారతదేశ స్వతంత్రం ఉద్యమంలో పోరాడిన అనేక మంది నాయకులు పత్రిక సంపాదకులు ఎవరంటే ఇక్కడ 1833లో బెంగాలీ పత్రిక సురేంద్రనాథ్ బెనర్జీ సంపాదకుడు. నెక్స్ట్ 1868లో అమృత్ బజార్ పత్రిక శశికుమార్ ఘోష్ సంపాదకుడు. నెక్స్ట్ 1878లో ది హిందూ పత్రిక సుబ్రహ్మణ్యం అయ్యర్. నెక్స్ట్ 1881లో కేసరి బాలగంగాధర్ తిలక్ అండ్ కృష్ణా పత్రిక వచ్చేసి ముట్నూరి కృష్ణారావు. నెక్స్ట్ ఇక్కడ నీలగిరి పత్రిక శబ్దవేషు వెంకటరామ నరసింహారావు, నల్గొండ జిల్లా. నెక్స్ట్ తెలుగు పత్రిక వద్దిరాజు సోదరులు, వరంగల్లోని ఇనగుర్తి. నెక్స్ట్ గోల్కొండ పత్రిక సురవరం ప్రతాపరెడ్డి, జాతీయ భావాలు. నెక్స్ట్ రయ్యత్ ఉర్దూ పత్రిక ఇది మందముల రైతు సమస్యలు నరసింగారావు రైతు సమస్యల పైన. నెక్స్ట్ ఇమ్రోజ్ సోయబుల్లా ఖాన్ భూస్వాముల గుండాయిజం గురించి. నెక్స్ట్ యంగ్ ఇండియా మహాత్మా గాంధీ. నవజీవన్ మహాత్మా గాంధీ గుజరాతీలో. నెక్స్ట్ హరిజన్ మహాదేవ్ దేశాయ్. ఇవ్వండి 22nd లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ 23rd లెసన్. ఈ 23rd లెసన్ క్రీడలు, జాతీయత, వాణిజ్యం. ఇక్కడ క్రికెట్, భారతీయులు ఆడిన క్రికెట్ బొంబాయిలో పుట్టింది. నెక్స్ట్ ఈ ఆటను మొదట చేపట్టిన వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్న పార్సీలు. ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ భారతదేశ మొదటి క్రికెట్ క్లబ్ను వీళ్ళు 1848లో బొంబాయిలో స్థాపించారు. దాని పేరు వచ్చేసి ఓరియంటల్ క్రికెట్ క్లబ్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వలస పాలనలో క్రికెట్ బృందాలు మతాల వారీగా ఉండేవి. ఈ పోటీలో 5 బృందాలు ఉండేవి కాబట్టి పంచముఖి పోటీ అనేవారు. నెక్స్ట్ పంచముఖి పోటీలో యూరోపియన్లు, పార్సీలు, హిందీవులు, ముస్లింలు, ఇతరులు పాల్గొనేవారు. నెక్స్ట్ 1932లో భారతదేశం టెస్ట్ క్రికెట్ ఆడే దేశం అయింది. క్రికెట్ పుట్టింది 1877లో. ఇంపార్టెంట్. నెక్స్ట్ అంతర్జాతీయ క్రికెట్ నుండి
దక్షిణాఫ్రికా 1970లో బహిష్కరించారు. దక్షిణాఫ్రికాను 1970లో క్రికెట్ నుండి బహిష్కరించారు. నెక్స్ట్ 1971లో మెల్బోర్న్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య మొదటి ఒకరోజు అంతర్జాతీయ పోటీ జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ 1975లో మొదటి క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు జరిగాయి. నెక్స్ట్ భారత్కు 1983, 2011 ప్రపంచ కప్ వచ్చింది. నెక్స్ట్ 1977లో టెస్టు మ్యాచ్లు మొదలై 100 సంవత్సరాల సందర్భంగా సంబరాలు చేసుకున్నారు. నెక్స్ట్ ఆస్ట్రేలియా టెలివిజన్ సామ్రాట్ అయిన కెర్రీ పాకర్, ఇంపార్టెంట్ అండి ఇవి. కెర్రీ పాకర్ క్రికెట్ను టెలివిజన్లో ప్రసారం చేసిండు. నెక్స్ట్ క్రికెట్ ఆడే దేశాలలో అత్యధిక ప్రేక్షకులు భారతదేశంలో ఉన్నారు. నెక్స్ట్ క్రికెట్కు ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్ ఉన్నందువలన దీని కేంద్రం దక్షిణాసియాకు మారింది. ఐసీసీ ప్రధాన కేంద్ర కార్యాలయం లండన్ నుండి పన్నులు విధించని దుబాయ్కు మార్చారు. ప్రస్తుతం దుబాయ్లో ఉంది ఐసీసీ ప్రధాన కేంద్ర కార్యాలయం. నెక్స్ట్ బౌలింగ్లో 2 గొప్ప పరిణామాలకు పాకిస్తాన్ బీజం వేసింది. ఒకటి దుస్రా, రెండోది రివర్స్ స్వింగ్. ఇవి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ పై 2 పద్ధతులను బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు అనుమానంతో చూశాయి. ఇక్కడ గుర్తుంచుకోవాలి, దుస్రా అండ్ రివర్స్ స్వింగ్ అనే బౌలింగ్ పరిణామాలు పాకిస్తాన్ ప్రవేశపెట్టింది. నెక్స్ట్ ఈ క్రికెట్ గురించి వినాయక్ ఇంగ్లీష్లోనే ఉన్న పదాలను కొన్నింటిని రాశాడు. అందులో బౌండరీ, వికెట్, ఓవర్. నెక్స్ట్ 24th లెసన్ విపత్తులు నిర్వహణ. లాస్ట్ లెసన్ అండి ఇది. ఇందులో ఫస్ట్ పాయింట్, కోస్తా ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తరచూ వరదలు, తుఫానులకు గురి కావచ్చు. వారు ఉంటున్న ప్రాంతం భూకంపాలకు గురి కావచ్చు. ఇటువంటి ప్రాంతాలను బహుళ ప్రమాదాల ప్రాంతమని, మల్టీ హజార్డ్ జోన్ అని అంటారు. నెక్స్ట్ విపత్తులు ఏర్పడడానికి గల కారణాలను బట్టి, అది సంభవించే వేగాన్ని బట్టి వీటిని అనేక రకాలుగా విభజించవచ్చు. నెక్స్ట్ సంభవించే వేగాన్ని బట్టి నిదానంగా వచ్చే, వేగంగా వచ్చే విపత్తులను 2గా విభజించవచ్చు. నెక్స్ట్ నిదానంగా సంభవించే విపత్తులు చూస్తే అనేక రోజులు, నెలలు, సంవత్సరాల పాటు సంభవించేవి కరువు, పర్యావరణ క్షీణత, చీడపురుగుల తాకిడి, కాటకం. ఇవి నిదానంగా సంభవించే విపత్తులు. నెక్స్ట్ వేగంగా సంభవించే విపత్తులు చూసుకుంటే త్రుటి కాలంలో సంభవించేవి. నెక్స్ట్ తక్కువ కాలంలో ఎక్కువ కాలం ఉండవచ్చు, తక్కువ కాలం లేదా ఎక్కువ కాలం ఉండవచ్చు. ఉదాహరణకు భూకంపాలు, ఆకస్మిక వరదలు, తుఫానులు, అగ్నిపర్వతాలు. నెక్స్ట్ కారణాలను బట్టి ప్రకృతి లేదా సహజ మానవ నిర్మిత విపత్తులను 2 రకాలుగా విభజించవచ్చు. ఇందులో ఫస్ట్ వన్ ప్రకృతి విపత్తులు. ప్రకృతి సహజ కారణాల వల్ల వచ్చేవి. ఉదాహరణకు మానవ భౌతిక, ఆర్థిక, పర్యావరణ నష్టాలను దారితీస్తాయి. నెక్స్ట్ ప్రకృతి విపత్తుల రకాలు. 1 భూకంపం, తుఫానులు, వరదలు, కరువులు. నెక్స్ట్ సునామీ, కొండ చర్యలు విరిగిపడడం అండ్ అగ్నిపర్వతాలు. నెక్స్ట్ మానవ నిర్మిత విపత్తులు వచ్చేసి మానవ తప్పిదాల కారణంగా వచ్చేవి. ప్రాణ, ఆస్తి, ఆర్థిక, పర్యావరణ నష్టం కలుగుతుంది. 1984లో భోపాల్ గ్యాస్ విషాదం, ఇంపార్టెంట్. నెక్స్ట్ 1997లో ఢిల్లీలో ఉపహార్ సినిమా హాలులో అగ్ని ప్రమాదం. నెక్స్ట్ 2002 రాజధాని ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడం. నెక్స్ట్ 2003 కుంభకోణంలో పాఠశాలలో అగ్ని ప్రమాదం. నెక్స్ట్ 2008లో జైపూర్ వరుస పేలుళ్ళు. నెక్స్ట్ సునామీ. జపాన్ భాషలో సు అంటే రేపు, నామే అంటే అలలు. ఈ 2 కలిసి సునామీ అన్న పదం వచ్చింది. ఇది జపాన్ భాషలో వచ్చిన పదం సునామీ. నెక్స్ట్ సముద్రంలో భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలటం లేదా కొండ చర్యలు విరిగిపడడం వల్ల పెద్ద పెద్ద అలలు చెలరేగి తీర ప్రాంతాలను అతలాకుతలం చేయడాన్ని సునామీ అంటారు. నెక్స్ట్ నీటి వినియోగించే విధానాన్ని బట్టి మన స్థానము చూసుకుంటే 200 లీటర్ల కంటే తక్కువ వాడుకుంటే పర్యావరణ హీరో అవుతాం.
తర్వాత 201 నుంచి 400 లీటర్లు వాడుకుంటే నీటి పొదుపరేది. నెక్స్ట్ 401 నుంచి 600 లీటర్లు వాడుకుంటే నీటి ఖర్చుదారు. నెక్స్ట్ 600 లీటర్ల కంటే ఎక్కువ నీటిని వాడుకుంటే నీటి విలన్ అని అంటాము. ఇవండి 8th క్లాస్లో ఉన్న టోటల్ చాప్టర్స్, అందులో ఇంపార్టెంట్ బిట్స్. నా యొక్క వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి, మీ మిత్రులకు తెలియజేయండి. థ్యాంక్ యూ.